దాని పక్క గోలుకొండ. గోలుకొండ కిలా కింద నీ గోరి కట్టాం కొడుకో నీ జాము సక్కరోడా అని మట్టి మనుషులు వెట్టి మనుషులు ప్రతిజ్ఞ చేయడమే కాదు, దాన్ని ఆచరించి అమలు చెప్పింది తెలంగాణ గడ్డ. ఆ గడ్డకి శ్రీకారం చుట్టిన వాడు దొడ్డి కొమరయ్య. ఈ రోజుకి సరిగ్గా 78 సంవత్సరాల క్రితం విష్ణువు దేశ్ముఖ్ వ్యతిరేకంగా ఆనాడు ఆంధ్ర మహాసభ చాలా విస్తృతమైన కార్యక్రమాలు చేపట్టింది. కేవలం భూమికి మీదనే కాదు, ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం వసూలు చేసే లెవీల్ని తగ్గించాలని. లెవీలు రైతులు కట్టలేరు, భూస్వాములు 100 పుట్ల ధాన్యం ఉంది, 200 పుట్ల ధాన్యం ఉంది, వాళ్ళ దగ్గర వసూలు చేయాలని. పేద రైతులు, మధ్యతరగతి రైతుల్ని వాళ్ళ నుంచి లెవీలు వసూలు చేయడానికి వీల్లేదని ప్రభుత్వ అధికారులతోటి పెద్ద ఎత్తున ఘర్షణ పడ్డారు. దాని ఫలితంగా ప్రభుత్వ అధికారులు అంగీకరించారు. కానీ విష్ణు దేశ్ముఖ్ లాంటి వాళ్ళు లెవీలు కట్టాల్సి వస్తుందని, దీన్ని గందరగోళం సృష్టించి దీన్ని ఆపాలని రకరకాల ప్రయత్నాలు, కుట్రలు, కుతంత్రాలు చేశారు. వాళ్ళ రౌడల్ని, వాళ్ళ మోకల్ని సమీకరించుకొని కడివెండి గ్రామంలో ఉండే కోటలో ఆ రోజు వాళ్ళ గుండాన్ని పెట్టి తుపాకులతోటి సిద్ధం చేసి ఆనాటికే కమ్యూనిస్ట్ పార్టీ ప్రతి గ్రామంలో వాలంటీర్ దళాలు ఏర్పాటు చేసి ప్రజలకి శిక్షణ ఇచ్చి ప్రతిరోజు జయత్రయాత్రలు, ప్రతిరోజు ఊరేగింపులు, ప్రతిరోజు ప్రజాపేరీలు నిర్వహిస్తున్న సందర్భంలో సరిగ్గా గడివిడిలో విష్ణు దేశ్ముఖ్ గడికి సరిగ్గా ఎదురుగా వచ్చినట్టు ఊరేగింపు మీద కోటలో నుంచే చూస్తూ ఆ కోట ద్వారా నుంచే కాల్పులు చేశారు. ఆ కాల్పుల్లో మొదటి అమరుడు విష్ణు దేశ్ముఖ్. కోట నుంచి కాల్చిన కాల్పుల్లో మొదటి అమరుడు దొడ్డి కొమరయ్య. వాళ్ళ అన్న కాల్పులు గురయ్యాడు కానీ మరణించింది దొడ్డి కొమరయ్య. 19 సంవత్సరాల వయసు కావచ్చు, కానీ ఆ కాల్పులను చూసి బెంబేలెత్తిపోలేదు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, శవాన్ని మోసుకుంటూ గ్రామాలు కదిలి 4,000 మందితోటి పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు కడివెండిలో. ఆ ప్రదర్శన మీద దాడి చేయడానికి విష్ణు దేశ్ముఖ్ వెనక తగ్గకుండా ఆనాటి రోజుల్లోనే 70-80 మందిని, తన రౌడీల్ని లేదా తమ గుండాల్ని తుపాకులతో ప్రోత్సహించి ఆ ఊరికి మీద దాడి చేస్తే దళాలు, వాలంటీర్ దళాలు, రైతులు దెబ్బకి దెబ్బతీస్తాం, రక్తానికి రక్తం బదులు తెచ్చుకుంటామని చెప్పి ప్రజలు శబదం చేస్తూ ఒడిశాలతోటి పోరాటం చేస్తూ తుపాకుల్ని స్వాధీనం చేసుకొని తుపాకులు విరిచి దేశశుద్ధి చేసి ప్రజా కోర్టులు నిర్వహించి రామిరెడ్డి అనేవాడికి అప్పటికప్పుడు ఆ గ్రామంలోనే మరణశిక్ష విధించారు. విష్ణు దేశ్ముఖ్ గుమస్తాగా ఉండేటి రామిరెడ్డికి మరణశిక్ష విధిస్తే, నేను భవిష్యత్తులో విష్ణు దేశ్ముఖ్ పక్కన ఉండను, నేను మీరు చెప్పినట్టు వింటాను, నాకు క్షమాభిక్ష ప్రసాదించండి అని కోరితే ఆ రోజు ప్రజా కోర్టు ఆ మరణశిక్షని రద్దు చేసింది. దొడ్డి కొమరయ్య మరణం అనంతరం ఉద్యమం ఒక ప్రజా విలువ పెద్ద ఎత్తున ముందుకు వచ్చింది. కమ్యూనిస్ట్ పార్టీ తన కర్తవ్యాన్ని మానుకోవాల్సి వచ్చింది. మానుకోవడం అంటే అప్పుడు దాకా లీగల్గా చేసే కార్యకలాపాలని ఇక నుంచి మనం లీగల్గా కార్యకలాపాలు నిర్వహించడం కాదు. ఇక నుంచి గుండాలను ఎదుర్కోవాలి, భూస్వాములు ఎదుర్కోవాలి, ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలి. అందుకని ప్రభుత్వ వ్యతిరేక పోరాటాన్ని నిర్ణయించేటప్పుడు మనకి ఆయుధాలు కావాలి, మనం సమాయత్తం కావాలి. ఈ ప్రజా విలువని ఆధారం చేసుకొని ఇక ఇల్లీగల్ పోరాటాన్ని, సాయుధ ప్రతిఘటనని మనం ఎదుర్కోవాల్సిన, సాయుధ ప్రతిఘటనని మనం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఆనాడు నిర్ణయించుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే పహారా ఎలా కాయాలి, తుపాకీ ఎలా పట్టాలి, దాని ప్రాక్టీస్ ఎలా చేయాలి, ప్రజా ఉద్యమం ముందు, ప్రజా వెళ్ళు ముందు
ఇవన్నీ వాళ్ళ స్వానుభవంలో నేర్చుకున్న విషయాలే. నీ కాలు మొక్కుతా ద్వారా బాంఛం ద్వారా నీ కాలు మొక్కుతా ద్వారా అనేటి ఎట్టి మనుషులు భూస్వాములు చూస్తే కిరు చెప్పులు కర్ర చూసి భయపడేటి తెలంగాణ ప్రజలు, ఈ అనగాని ప్రజలు భూస్వాములకు వ్యతిరేకంగా తుపాకీ బట్టి సాయుధ పోరాటానికి సిద్ధమైనట్టే ఎంత చైతన్యాన్ని ప్రదర్శించారో, కమ్యూనిస్ట్ పార్టీ ఎంత విస్తృతంగా పనిచేసిందో, ఏ రూపాల్లో పనిచేసిందో మనందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం ఒక మాటతోనో లేదా ఒక చర్యలోనో ఇది జరగలేదు. కొన్ని సంవత్సరాలుగా ప్రజల దైనందిన సమస్యలు తీసుకొని పనిచేయడం ద్వారా, ప్రజల్ని సంఘటితం చేయడం ద్వారా, ప్రజల్ని మొదటి దళాల్లోకి సమీకరించి సాయుధ తర్ఫీదు ఇవ్వడం ద్వారా, సాయుధ పోరాటానికి ప్రత్యక్షంగా పాల్గొనడం ద్వారా, నాయకత్వం కూడా పాల్గొనడం ద్వారా ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందల వేల సంఖ్యలో ప్రజలు తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారనే విషయాన్ని మీకు కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. పురుషులే కాదు, మహిళలు కూడా దళాలుగా ఏర్పడడం, తుపాకీ పట్టడం, పురుషులతో ధీటుగా సాయుధ పోరాటంలో పాల్గొనడం, భూమి ముక్తి విముక్తి లక్ష్యంగా ఒక ప్రజాయుద్ధ పంత ఏదైతే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత చైనా ముక్తి చెందిందో, అలాగే భారతదేశానికి ఒక పంద అవసరమని ఆ పందాన్ని తెలంగాణ సాయుధ పోరాటం ఒక దిక్సూచిలాగా ముందుకు తీసుకొచ్చింది. దాని ఆధారం చేసుకునే తెలంగాణ సాయుధ పోరాటంలో స్త్రీలు పురుషులు ఐక్యంగా ఒక నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మిలిటరీకి వ్యతిరేకంగా పోరాడి విప్లవ పందాన్ని ప్రపంచానికి చాటింది తెలంగాణ సాయుధ పోరాటం. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. అందుకని ఆనాడు 1000 ఎకరాల నుండి దేశముఖులకు వ్యతిరేకంగా, విష్ణు రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా, 500 ఎకరాల నుండి భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన కాలం నుంచి ఈనాటికి మధ్య అనేక పోరాటాలు జరిగాయి. తెలంగాణ సాయుధ పోరాటం విరమణకు గురైన తర్వాత, విద్రోహానికి గురైన తర్వాత, సరిగ్గా 1967లో నక్సల్బరీ పోరాటం వసంత మేఘర్జన వచ్చింది. దాని తర్వాత గోదావరి వైపు పోరాటం, దాని తర్వాత దండకారణ్య పోరాటం, అనేక పోరాటాలు వచ్చాయి. ఈ పోరాటాలన్నిటి ఫలితంగా పాలకులు 2 విషయాల్ని ముందుకు తీసుకొచ్చారు. ఒకటి, అత్యంత కర్కశంగా ఉద్యమకారుల్ని ఎన్కౌంటర్ పేరుతో కాల్చి చంపడం, లేదా అణిచివేతకు గురి చేయడం, శిక్షించడం, జైల్లో నిర్బంధించడం. ఒకవైపు అత్యంత క్రూరంగా, హింసాత్మకంగా, నిర్దృశ్యంలో ఉద్యమాన్ని ఉంచారు. అది తెలంగాణ సాయుధ పోరాటంలో చేశారు, నక్సల్బరీలో చేశారు, శ్రీకాకుళంలో చేశారు. నక్సల్బరీలో కలకత్తాలో 4500 మంది విప్లవకారులు నక్సల్బరీ పోరాటంలో అమరయ్యారు. శ్రీకాకుళం సాయుధ పోరాటంలో 300 మంది మెరికల్ లాంటి విప్లవకారులు ఎన్కౌంటర్లో బలయ్యారు. శ్రీకాకుళంలో ప్రతి గ్రామంలో, ఒక్కొక్క కుటుంబంలో 10 నుంచి 17 మంది ఏ ఇంటికి పోయినా ఆ ఇళ్లలో అమరవీరులు ప్రతి కుటుంబాన్ని నుంచి కనపడతారు. అందుకని పాలక వర్గాలు ఉద్యమాన్ని అత్యంత క్రూరంగా రక్తప్రయోగంలో ఉంచింది ఒకవైపు. రెండో వైపు ఈ విప్లవకారుల వెనుక, ఈ నక్సలైట్ పార్టీ వెనుక ప్రజల్ని సమాయత్తం కాకుండా ఉండటం కోసంగా, వాళ్ళ వెనుక సమీకృతం కాకుండా ఉండడం కోసంగా, వాళ్ళని భ్రమలకు గురి చేయడానికి, లేదా వాళ్ళని విప్లవకారులు ఇచ్చి విడగొట్టడానికి సంస్కరణ తీసుకొచ్చింది. ఆ సంస్కరణలో భాగమే భూ సంస్కరణ చట్టాలని ప్రభుత్వాలు తీసుకొచ్చాయి. అవేవో దయచేసి పేదల మీద ఇష్టంతో పేదల బతుకుల్లో, పేదల చీకటి జీవితాల్లో మార్పులు తీసుకురావాలని ఆ సంస్కరణ తీసుకురావాలి. అవన్నీ పోరాటాల ఫలితం. అవి తెలంగాణ సాయుధ పోరాటం ఫలితం. నక్సల్బరీ, నెత్తుటి, చిత్తూరు ఫలితం,
శ్రీకాకుళం అమరవీరుల త్యాగాల వాటి ఫలితంగా భూ సంస్కరణ చట్టాలు వచ్చాయి. ఈ భూ సంస్కరణ చట్టాలు వచ్చినప్పుడు భూస్వామి గ్రామాల్లో భయపడ్డారు. కానీ పాలకులు మీరేం భయపడాల్సిన అవసరం లేదు. వీటన్నింటినీ ఈ చట్టాల ఆలోచనలో తీసుకోవడానికి చాలా టైం ఉంటుంది. ఈ లోపల మీకు కావాల్సినవి సవాళ్ళు మీరు చేసుకోండి అని అనేక సవాళ్ళు ఇచ్చే విధంగా భూస్వాముల భూములన్నీ కూడా భద్రంగా ఉన్నాయి. ఇప్పటికీ 3 దఫాలుగా భూ సంస్కరణ జరిగాయి. ఎవరు కాలంలో భూ సంస్కరణ జరిగాయి, ఇందిరాగాంధీ కాలంలో భూ సంస్కరణ జరిగాయి, తర్వాత కాలంలో భూ సంస్కరణ జరిగాయి. 1990 తర్వాత భూ సంస్కరణలు రకరకాల రూపంలో జరిగినాయి. 2000 తర్వాత భూ సంస్కరణకి తిలోత్కార్బర్కి పాల్గొంటారు. ఈ భూ సంస్కరణ ఫలితంగా భూములని పంపిణీ జరిగి భారతదేశంలో పేదలకు భూములు వచ్చినాయి, మేము పంపిణీ చేశాం అని ఇందిరాగాంధీ మాట్లాడింది, నెహ్రూ మాట్లాడాడు. ఆ తర్వాత వచ్చిన పాలకులు, రాష్ట్ర మంత్రులు అనేక మంది మాట్లాడారు. భూమి పంపిణీ అయిపోయింది, గ్రామాల్లో భూస్వామ్యం లేదు. భూమి అంతా రప్పనా సాగడానికి పివి నరసింహరావు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడారు. భూమి రబ్బర్ కాదు సాగడానికి, భూమి పంపిణీ చేశాం, భూమి అయిపోయింది, పేదలకు పంపిణీ అయిపోయిందని చెప్పి మాట్లాడారు. కానీ భూమి సమస్య తెలంగాణ సాయకపోవడం మళ్ళా తిరిగి ఎందుకు తలెత్తింది, నక్సల్ తర్వాత మళ్ళా తిరిగి ఎందుకు తలెత్తింది. ఇవాళ భూమి సమస్య మళ్ళా ఎందుకు ఎజెండా మీదకి వచ్చింది. ఇవాళ భారత విప్లవ పార్టీ భూమి విముక్తి కోసం సాయుధ పోరాటమే ఏకైక మార్గాన్ని బయలుదేరేది విప్లవకారులు. ఏమో భూమి పంపిణీ జరిగినట్టుంది కదా, భూమి పంపిణీ జరిగిపోయింది, అందువల్ల భూమి సమస్య ఎంత మాత్రం సమస్య కాదు అని విప్లవ కమ్యూనిస్ట్ పార్టీలోని చర్చలు, ఈ చర్చలు 4 దశాబ్దాలుగా కొనసాగి పార్టీలో చేరికలకి, పార్టీలో అంతర్గత చర్చలకి ఇది దారితీస్తా ఉంది. ఇది 1964లో, 1969లో, 2004లో కూడా తిరిగి చర్చలకు వచ్చినాయి. విప్లవ కమ్యూనిస్టులు భారతదేశంలో భూ సమస్య లేదని ఆశ్చర్యకరంగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమిటి దేశంలో నక్సలిజం సమస్య? ఈ నక్సలిజం పదే పదే ఎందుకు తలెత్తుతుంది? నక్సలైట్ల చర్చలు పిలవండి. భూమి సమస్య ఇంకా ఉందా? చర్చలు పిలవండి. ఆనాడు మావోయిస్ట్ పార్టీ, జనశక్తి పార్టీ చర్చలకు వచ్చినప్పుడు భూమి సమస్య పేపర్లలో ఎక్కడ కనపడలేదు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో చట్టాలు ఎగరేసి ఈ భూమి మాది, ఈ భూమి పంచుకుంటాం అని పల్నాడులో, తెలంగాణలో, కోస్తాంధ్రలో అనేక ప్రాంతాల్లో భూమి సమస్య ఉంది. ఈ భూమి సమస్య కోసమే పేదలందరూ కూడా నక్సలైట్ల వెనుక సమీకృతమవుతున్నారు. ఈ చర్చలకు వచ్చినప్పుడు ఆనాడు చర్చల్లో అనేక మంది భూమి సమస్య 100 ఎకరాలు ఎవరెవరికి ఉన్నాయో ఆనాడు నక్సలైట్ల ప్రతినిధులు ఆనాడు ముఖ్యమంత్రి దృష్టి తీసుకొచ్చారు. దాని మీద కోనేరు కమిషన్ వేసింది ప్రభుత్వం. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం కోనేరు రంగంలో చాలా స్పష్టంగా చెప్పారు, మనం పంపిణీ చేసిన భూమి, భూ సంస్కరణ ద్వారా పంపిణీ చేసిన భూమి 2%, 3% కంటే ఎక్కువ లేదు. అయినా ఆ భూమి కూడా, ఆ అసైన్మెంట్ ల్యాండ్స్ కూడా ఇవాళ భూస్వాముల చేతుల్లో, అసముల చేతుల్లోకి చేరింది. ఇవాళ దళితుల చేతుల్లో, పేదల చేతుల్లో ఆ భూమి లేదు. అందుకని ఈ భూమి సమస్య పరిష్కారం అయ్యేంత కాలం ఈ దేశంలో పేదలు నక్సలైట్ల వెనుక సమీకృతమవుతారు. అందుకని ఈ సమస్యను పరిష్కరించాల్సిందే అని చెప్పి కోనేరు రంగంలో కమిషన్ చెప్పింది.
ఈ దేశంలో విప్లవ కమ్యూనిస్టులు భూమి సమస్య ఉందని బయలుదేరారు. కొంతకాలం ప్రయోగించడం చేసిన తర్వాత భూ సంస్కరణ అమలైన తర్వాత భూమి సమస్య లేదని మాట్లాడుతున్న సందర్భంలో పాలకవర్గ పార్టీలు కాంగ్రెస్ పార్టీ గుర్తించి భూమి సమస్య ఉంది, దీన్ని పరిష్కారం చేస్తాం, భూస్వాములారా జూన్ 30వ తేదీ లోపు మీ భూములన్నీ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయండి, లేని పక్షంలో మీ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పి ఆనాడు అన్ని జిల్లా కలెక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక సర్కులర్ విడుదల చేశారు. నేను ఇక్కడ మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే భారత విప్లవోద్యమంలో భూమి సమస్య లేదని చర్చ